ఆదివాసీ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దండారి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా దీపావళి పండుగకు ముందు గిరిజనులు ఈ దండారి ఉత్సవాలను అత్యంత నియమనిష్టలతో జరుపుకుంటారు. ప్రతి ఏడులాగే ఈసారి కూడా జరుగుతున్న ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బేల మండలంలో పర్యటించిన ఆయన దాదాపుగా 25 వరకు గ్రామాలను సందర్శించారు. భోజన విరామం అనంతరం కరోని బి, పోహార్, మసాలా బి, దేవాపూర్, జంగుగూడ, చిన్నగూడ పల్లెలను సందర్శించారు. ఆదివాసీలు వారి సాంప్రదాయ గుస్సాడి నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి వారి సంప్రదాయ నృత్యాలలో పాల్గొన్నారు. వారి పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. అనంతరం వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి దుస్తులను పంపిణీ చేశారు. దండారి దీక్ష చేస్తున్న ఆదివాసీలకు కొత్త బట్టలు పెట్టి సత్కరించేందుకు తాను వెళుతున్నట్టు ఆయన చెప్పారు. కంది శ్రీనివాస నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ दिवाली दीपावली शुभकामनाएं सबको दीपावली शुभाकांक्षलु దండారి కోసం దండారి దీక్ష తీసుకున్న వాళ్ళకి కొత్త బట్టలు పెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం వచ్చినాం. మీకు సేవ చేయడానికి నేనున్నా. తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీ ఊరికి ఇండ్లు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇస్తుంది. మంచిగా ఇండ్లు కట్టుకోవాలి. అందరూ కూడా ఇండ్లు లేనోళ్ళు ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలి. ఈ సంవత్సరం ఒక నెల తర్వాత 1 మहीने బాద్ ఒక నెల తర్వాత రేషన్ కార్డులు వస్తాయి. కొత్తగా లగ్గమైన వాళ్ళు, యారవడ్డోళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలి. అందరికి కూడా రేషన్ కార్డు వస్తుంది, తీసుకోండి. అందరికీ దివాళీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. जय आदिवासी, जय सेवालाल, जय सेवालाल, जय भीम, जय आदिवासी, जय जंगू, जय कांग्रेस। चार वाजता येतो म्हणे ते तीन लागत सेट टाका जय कांग्रेस जय कांग्रेस रेवंत रेड्डी नायकत्व रेवंत रेड्डी नायकत्व
మీ ఊరికి 3 లక్షల షెడ్ పెట్టాం, 3 లక్ష షెడ్ పెట్టాం. ఆ షెడ్ కట్టుకోండి మంచిగా, అర్థమైందా? మీ ఊళ్ళో ఎవరెవరు కట్టుకుంటారో కట్టుకోండి. సాబ్ని అడగండి మీకు ఎట్లా షెడ్ కట్టుకోండి, ఓకేనా? జై కాంగ్రెస్, జై ఆదివాసీ, జై జంగు. అట్లనే ఇండ్లు వస్తాయి, ఇండ్లు కూడా కట్టుకోండి. కాంగ్రెస్ వస్తుంది, ఇండ్లు కూడా వస్తాయి, సరేనా?
అందరికీ దండారి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా దండారులకు పెద్దలకి కొత్త బట్టలు తీసుకొని వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త
బట్టలు తీసుకొని వచ్చినాం దండారికి. మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద నా మీద ఉండాలా. మీ అందరికీ తెలుసు, నేను కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా నిలబడ్డ పోహార్ గ్రామం నాకు బాగా పెద్ద ఎత్తున ఓట్లేసింది. నేను అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా నేను ఓడిపోయినా, ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా పర్వాలేదు, నాకు ఓడిపోయినందుకు బాధ లేదు. పోహార్ గ్రామం నాకు అండగా నిలబడ్డది. నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు ఎప్పుడు కూడా మీతోనుంటా. మీ అందరికీ నేను ఒకటే దండారి పండుగ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ జమానాల నేను ఓడిపోయినా కావచ్చు, కానీ మన గవర్నమెంటు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తుంది ఈ సంవత్సరం. బాగా గరీబోళ్ళు, పేదోళ్ళు, ఇల్లు కూలిపోయేటోళ్ళు మంచికొక ఇల్లు కట్టుకోవాలి ఈ సంవత్సరం నుంచి. ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం కొన్ని. అర్థమైందా? అట్లనే రేషన్ కార్డులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, 50 డోళ్లకు రేషన్ కార్డులు కూడా వస్తాయి. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డులు నెల తర్వాత నుంచి అవి కూడా వస్తాయి. కాబట్టి మీ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం పెట్టాలా, నాకు ఆశీర్వాదం పెట్టాలా. పెద్ద మనుషులందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలా. నాకు అసెంబ్లీ ఎలక్షన్ల, లోక్సభ ఎలక్షన్ల మీరందరు నాకు తోడుగా ఉన్నారు. అందరు చేతి గుర్తు కోటేషన్లు ఈ ఊర్లో మీ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీ ఊరికి ఎప్పుడు వచ్చిండా? గెలిచినాక రాడు. ఎందుకు చెప్పన్నా? పైసలు సంపాదించుట్లా బిజీ ఉన్నాడు. ఇప్పటికే 400 కోట్ల రూపాయలు సంపాదించిండట ఆదిలాబాద్లో, భూములు కబ్జా చేసి, భూములు ఆక్రమించి. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఓడిపోయినా కూడా నేను మీకు తోడుగా ఉంటా. రేపు రేవంత్ రెడ్డి సర్కార్ మీ అందరికీ కూడా మంచి చేస్తుంది. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. రుణమాఫీ కొంతమంది కాలేదు, ఏం ఫికర్ చేయకుండా రుణమాఫీ అందరికి కూడా అవుతుంది. సరేనా? అందరికి కూడా ఇల్లు కట్టుకోండి. అందరు కూడా మీ ఆశీర్వాదం ఇట్లనే పెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. అందరు జాగ్రత్తగా, అందరూ దండారి శుభాకాంక్షలు. మళ్ళొక్కసారి మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలని తెలియజేసుకుంటున్నా. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై.
దండారి పండుగ సందర్భంగా దండారీలకు ఆదివాసీ పెద్దలకు కొత్త బట్టలు మేము సారే తీసుకొని వచ్చినాం. కొత్త బట్టలు మీకు మేము మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చినాం. నేను మళ్ళా ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా దండారి దీక్ష పట్టినటువంటి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. నేను ఓడిపోయినా కూడా నిరంతరం ప్రజలలోనే ఉంటా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా, మీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినా ఇందిరమ్మ ఇండ్లు రాబోతా ఉన్నాయి. 5 లక్షలకు ఒకటి ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇక్కడ సీసీ నిర్మాణం కోసం కూడా నేను చేస్తా. ఇక్కడ దండారి పండుగ జరుగుతుంది, ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేస్తాం. మార్చిలో స్టార్ట్ చేస్తాం ఈ సీసీ రోడ్డు నిర్మాణం. షెడ్ కూడా ఇక్కడికి షెడ్ కూడా అక్కడ సీసీ లేదు, బిల్డింగ్ లేదు. అక్కడ కూడా అట్లనే వంట రూమ్ కోసం కూడా ఇస్తాం. ఇక్కడ కూడా అవకాశం ఉంటే కనుక త్వరలోనే మనం షెడ్ కూడా ప్లానింగ్ చేసుకుందాం. ఇక్కడ కూడా అవకాశం ఉంటే పెద్దమ్మలు, అక్కలు, కాకలు, అన్నలు అందరూ కూడా, నేను ఓడిపోయినా కావచ్చు, నేను ఓడిపోయినా కూడా నేను మసాలకి రావడం ఇది 4వసారి. నేను ఎప్పుడు మీ మనిషిని. మీరు గట్టి ఆశీర్వాదం పెట్టండి, మీరు ఆశీర్వాదం పెట్టి దీవెన పెట్టండి. రేపు మీకు ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అట్లనే వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు వస్తాయి. వచ్చే నెల నుంచి కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, యారవడ్డోళ్లకు, కొత్తగా లగ్గాలైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు చేయించుకోండి. ఇక వచ్చే నెల నుంచి అందరూ కూడా కొత్త రేషన్ కార్డులు వస్తాయి. రేషన్ కార్డులు చేయించుకోండి. మీరు ఇట్లా చేయించుకుంటూ మసాలా గ్రామం అభివృద్ధి చెందాలా. మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి నాకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి దగ్గర కూడా నేను హీరా సుక్కకి ఒక షెడ్ నిర్మాణం కోసం తప్పకుండా నా ప్రయత్నం చేస్తాను. ప్రధాన్ సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. హీరా సుక్క కోసం ఒక షెడ్ నిర్మాణానికి తప్పకుండా నా కృషి నేను చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అందరికి దీపావళి శుభాకాంక్షలు. దండారి పండుగ వాళ్ళకు
కొత్త బట్టలు, పెద్ద మనుషులకు దండారి కట్టే వాళ్ళకు కొత్త బట్టలు తీసుకొని వచ్చినాం మీ ఊరికి. చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరి ఆశీర్వాదం. నేను మీ అందరికి తెలుసు, మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే నిలబడి నేను ఓడిపోవచ్చు, నేను ఓడిపోయినా కావచ్చు, బట్ నేను ఎప్పుడు ఇంట్లో ఉండలే, మీకోసం తిరుగుతూనే ఉన్నా, కష్టపడుతున్నా. ఇప్పుడు మీ ఊర్లకు రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, ఇండ్లు కట్టుకోవాలి అందరు కూడా, కాంగ్రెస్ తరఫున ఇండ్లు వస్తాయి. అట్లనే ఇంకో 2 నెలల నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయి. కొత్తగా లగ్గమైన వాళ్ళు, యారవడ్డోళ్ళు రేషన్ కార్డులు కూడా చేపిద్దాం. ఈ 2 అయితే నేను చేపించగలుగుతా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి నా మీద. కొత్త బట్టలు తీసుకొని మీ దగ్గరికి వచ్చిన దండారిలకు, పెద్ద మనుషులకి కొత్త బట్టలు తీసుకొని వచ్చిన మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఆదివాసీలందరూ కాంగ్రెస్ మనుషులు, మీ పుట్టుకతోనే కాంగ్రెస్తోనే పనిచేసిండ్రు. పెద్ద మనుషులందరికీ నమస్కారం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై కొమురం భీం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దండారి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. దండారి పండుగ సందర్భంగా దండారిలకు, ఊరి పెద్దలకి కొత్త బట్టలు తీసుకొచ్చినాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున. మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అందరికీ దీపావళి, దండారి పండుగ శుభాకాంక్షలు. అందరికి కూడా దండారిలకు కొత్త బట్టలు తీసుకొని వచ్చినాం. ఊర్లో దండారిలకు, పెద్ద మనుషులకి కొత్త బట్టలు తీసుకొని వచ్చినాం దీపావళి సందర్భంగా. అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. అందరికి కూడా దండారిల శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. ఇంకొకటి, దండారిల కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 15,000 రూపాయలు దండారికి ఇస్తుంది, తీసుకోండి మీరు. సీతక్క శాంక్షన్ చేసింది అందరికి కూడా. ఆదివాసీ సీతక్క కూడా ఆదివాసే. సీతక్క శాంక్షన్ చేసింది దండారులకు 15,000 ఒక్కొక్క దండారికి సీతక్క ఇస్తుంది, పంపిస్తుంది, తీసుకోండి. రామ్ రామ్ రామ్. కాజేస్తాను
ఇక్కడ